హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో భాజనేత నియమాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఆల్రెడీ ముందు షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మనకి టెక్స్ట్ బుక్‌లో ఓన్లీ కొన్నే ఇచ్చారు భాజనేత సూత్రాలు, అన్నింటికి ఇవ్వలేదు. ఈ మెటీరియల్‌లో మనకి 2 టేబుల్ అంటే 2 యొక్క డివిజిబిలిటీ రూల్ దగ్గర నుంచి 11 యొక్క డివిజిబిలిటీ రూల్ వరకు మనకి ఇవ్వడం జరిగింది. సో, అవి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ డెఫినిషన్స్ అనేవి ఒకసారి చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. అంటే ముందు వీడియోస్‌లో నేను షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో పూర్తి ఎక్స్‌ప్లనేషన్‌తో మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ భాజనేత సూత్రం అంటే ఏంటో చూద్దాం. ఒక సంఖ్య ఇచ్చిన సంఖ్యతో భాగింపబడునో లేదో పరిశీలించడానికి వాస్తవ భాగాహారాన్ని నిర్వహించకుండా సరిచూసే పద్ధతిని ఆ సంఖ్య యొక్క భాజనేత సూత్రం అంటారు. అంటే ఒక సంఖ్య అనేది ఇచ్చిన సంఖ్యతో భాగింపబడుతుందో లేదో పరిశీలించడానికి వాస్తవ భాగాహారాన్ని నిర్వహించకుండా సరిచూసే పద్ధతిని ఆ సంఖ్య యొక్క భాజనేత సూత్రము అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 36 ఉంది. 36 ఉందంటే మనం ఈ విధంగా భాగాహారం చేస్తాం. దేంతో అవుతుంది? 2తో అవుతుంది. 2తో డివిజిబుల్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 2 1 జా 8 2 జా 16. సో ఈ విధంగా చేస్తాం. అలా కాకుండా మనకి 36 అనేది ఒక సంఖ్య ఇచ్చినప్పుడు అది 2తో డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబిలిటీ రూల్ని అప్లై చేసి ఆ సంఖ్య అనేది భాగింపబడుతుందా లేదా అంటే 2 3 4 5 6 ఇలా నెంబర్స్ తోటి ప్రతి నెంబర్ తోటి ఈ సంఖ్య అనేది భాగించబడుతుందా లేదా అనేది మనం సరిచూడడం జరుగుతుంది. అదే భాజనేత సూత్రం. ఫస్ట్ 2 యొక్క భాజనేత సూత్రం చూసుకుంటే ఒక సంఖ్య 1ల స్థానంలో అంకె 0 2 4 6 8 అయినచో ఆ సంఖ్య 2చే నిశేషంగా భాగించబడుతుంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి వన్స్ ప్లేస్లో అనేది 2 8 4 6 0 0 ఇలా ఉన్న ఏ సంఖ్య అయినా మనకి వన్స్ ప్లేస్లో అనేవి ఈ అంకెలు ఉండాలి. ఇచ్చిన సంఖ్యలో ఈ అంకెలు ఉన్నప్పుడు వన్స్ ప్లేస్లో ఆ సంఖ్య అనేది 2చే నిశేషంగా భాగించబడుతుందని 2 యొక్క భాజనేత సూత్రం తెలుపుతుంది. నెక్స్ట్ 3 యొక్క భాజనేత సూత్రం. 3 యొక్క భాజనేత సూత్రం కూడా మనం ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం 3చే నిశేషంగా భాగింపబడితే ఆ సంఖ్య 3చే నిశేషంగా భాగింపబడును. అంటే ఒక సంఖ్య యొక్క అంకమూలము అంటే మనకి ఇక్కడ 363 ఇచ్చారు. 363 ఇచ్చినప్పుడు 3 + 6 + 3 చేస్తాం. మనకి ఎంత వచ్చింది? 3 + 6 ఎంత? 9. 9 + 3 అంటే 12 వచ్చింది. 12 అంటే మళ్ళీ ఈ 12ని కూడా ఈ రెండు సంఖ్యలు కూడా ఒక సంఖ్య వచ్చే వరకు యాడ్ చేయాలి. 1 + 2 = 3. ఈ విధంగా చేస్తాం. అది దీన్ని అంకమూలం అంటారు. ఒక సంఖ్య యొక్క అంకమూలం పునరావృత అంకెల మొత్తం. దీన్నే పునరావృత అంకెలు అంటే ఇలా రిపీట్ అయిన అంకెలను మళ్ళీ ఒక అంకె వచ్చే వరకు యాడ్ చేస్తాం అన్నది ఒక సంఖ్య యొక్క అంకమూలము. అన్నది ఆ సంఖ్యలోని అంకెలను కూడటం ప్రతిసారి చేయగా చివరిగా ఏర్పడిన అంకె విలువ. చివరిగా ఏర్పడిన అంకె విలువ ఎంత? 3 వచ్చింది. సో అలా 3 వచ్చిందంటే ఇది 3తో నిశేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 248 ఉంది. 248 యొక్క అంకమూలం కనుగొనమన్నారు. 2 + 4 + 8 అంటే 14 వచ్చింది. 14 మళ్ళీ యాడ్ చేస్తే 1 + 4 5 అయింది. సో కావాల్సిన సంఖ్య ఎంత? 5 వచ్చింది. ఇది 3తో డివిజిబుల్ అవుతుందా అంటే అవ్వదు. కానీ మనకి అంకమూలం కనుక్కోమన్నప్పుడు ఈ మెథడ్ని అప్లై చేసుకుంటాం. ఈ మెథడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే 61,392 అనేది 3చే నిశేషంగా భాగింపబడుతుందా అంటే దీని యొక్క అంకమూలం కడతాం. ఎంత? 6 + 1 + 3 + 9 + 2 చేస్తే మనకి ఎంత వచ్చింది? 21. మళ్ళీ 21 చేస్తే 2 + 1 వచ్చింది అంటే 3 వచ్చింది. అంటే 3 అనేది మనకి 3చే నిశేషంగా భాగించబడుతుందని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూసుకుంటే 8,747 అన్నది 3చే నిశేషంగా భాగింపబడుతుందా అంటే 8 + 7 + 4 + 7 చేసినప్పుడు మనకి 26 వచ్చింది. ఈ 26ని మళ్ళీ యాడ్ చేస్తే 2 + 6 8. 8 వచ్చింది అంటే 3చే నిశేషంగా భాగింపబడదు. ఎందుకని ఇక్కడ 3 అయినా రావాలి, 6 అయినా రావాలి, 9 అయినా రావాలి, 12 అయినా. ఇలా 3 యొక్క గుణిజాలు వచ్చినప్పుడు మాత్రమే అది 3తో నిశేషంగా భాగించబడుతుందని అర్థం. సో 8,747 అనేది 3చే నిశేషంగా భాగింపబడదు. నెక్స్ట్ 4 యొక్క భాజనేత సూత్రం. 3 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు సంఖ్య యొక్క చివరి 2 అంకెలతో 1ల పదుల స్థానంలోనే ఏర్పడిన సంఖ్య 4చే నిశేషంగా భాగింపబడితే
ఆ సంఖ్య 4చే నిశేషంగా భాగించబడుతుంది. అంటే 1ల స్థానంలోని 10ల స్థానంలోని అంకె అంటే ఈ 2. అంటే కుడివైపు నుంచి మనకిచ్చిన సంఖ్యలో కుడివైపు నుంచి 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు, ఈ 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు, ఈ 2 సంఖ్యలు అనేవి 4తో డివిజిబుల్ అవుతున్నప్పుడు అది 4చే నిశేషంగా భాగించబడుతుంది అన్నారు. 12 అనేది 4తో అవుతుంది. ఎన్ని టైమ్స్? 3 4 12. అంటే 312 అనేది మనకి 4తో నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ 48 ఉంది. 48 కూడా మనకి 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ మొత్తం సంఖ్య 4తో చేయకుండానే ఈ చివరి 2 సంఖ్యలను తీసుకుని మనం 4తో చేసినప్పుడు ఆ మొత్తం సంఖ్యలో ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సరే ఈ చివరి 2 డివిజిబుల్ అయినాయి అంటే చాలు, అది 4చే నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ 84 ఉంది. 84 కూడా మనకి 4తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 31,148 అన్న సంఖ్య 4 చేత నిశేషంగా భాగింపబడుతుంది. అంటే మనకి 48 చూసుకుంటాం. 48 చూసుకున్నప్పుడు నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే 4826 అనే సంఖ్య 4చే నిశేషంగా భాగింపబడుతుంది. అంటే 26 ఉంది. సో 26 అనేది 4చే భాగించబడదు. ఎందుకని? 6 4 24. సో మనకి ఇక్కడ 26 ఉంది కాబట్టి ఇది భాగించబడదు. అంటే 26 అనేది 4 చేత నిశేషంగా భాగించబడదు కాబట్టి ఈ సంఖ్య 4822 అనే సంఖ్య 4చే నిశేషంగా భాగించబడదు. నెక్స్ట్ 5 యొక్క భాజనీయత సూత్రం. 1ల స్థానంలోని 0 లేదా 5 గల సంఖ్యలన్నీ 5చే నిశేషంగా భాగించబడతాయి. అంటే 1ల స్థానంలోని 5, 0 లేదా 5 ఈ రెండిట్లో ఏ సంఖ్య ఉన్నా సరే మనకి 5చే నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ 6 యొక్క భాజనీయత సూత్రం. 2 3చే నిశేషంగా భాగించబడే సంఖ్యలన్నీ 6చే నిశేషంగా భాగించబడతాయి. 2 3 6 అంటే 2 తోటి ఈ రెండిట్లతోటి కూడా నిశేషంగా భాగించబడే అంటే దీంతో భాగించబడితే చాలు అనుకోకూడదు. 2 తోటి భాగించబడాలి, 3 తోటి భాగించబడాలి. అలాంటి సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ 36 ఉంది. 36ని మనం 3తో చేసినప్పుడు 2తో చేసినప్పుడు 2తో డివైడ్ చేసినప్పుడు మనకి 18 టైమ్స్ వచ్చింది. 36ని మళ్ళీ 3తో చేసినప్పుడు 12 టైమ్స్ వచ్చింది. అంటే ఈ రెండింటితోటి భాగించబడింది. 2 తోటి 3 తోటి భాగించబడింది కాబట్టి 6తో కూడా భాగించబడుతుందని అర్థం. అంటే 2 3చే నిశేషంగా భాగించబడే సంఖ్యలన్నీ 6చే నిశేషంగా భాగించబడతాయి. 828 ఉంది. 828 అంటే ఇక్కడ 1s ప్లేస్లో 8 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 3తో భాగించబడాలంటే 8 + 2 + 10. 10 + 8 అంటే 18. మళ్ళీ 18 1 + 8 అంటే 9 వచ్చింది. అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే 2 తోటి 3 తోటి డివిజిబుల్ అయ్యేవన్నీ కూడా 6తో డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ 4734 అనే సంఖ్య 6చే నిశేషంగా భాగించబడుతుందా అంటే మనకి ఇది ఇక్కడ 1s ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 3తో డివిజిబుల్ అవుతుందా అంటే 4 + 7 ఎంత? 11. 11 + 3 అంటే 14. 14 + 4 అంటే 18. సో 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 3తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ సంఖ్య 6చే నిశేషంగా భాగించబడుతుందని అర్థం. సో ఆల్రెడీ మనం చెప్పిందే 3తో డివిజిబుల్ అవ్వాలంటే 4 + 7 + 3 + 4 చేస్తే 18 వచ్చింది. మళ్ళీ 18ని యాడ్ చేస్తే 1 + 8 9 వచ్చింది. సో 3చే నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి 1 2 నుండి 4734 అనే సంఖ్య 6చే నిశేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 28,484 అనే సంఖ్య 6చే నిశేషంగా భాగించబడుతుందా అంటే ఫస్ట్ 2తో అవుతుంది. ఎందుకని? 1s ప్లేస్లో 4 ఉంది. 3తో అవుతుందా అంటే 2 + 8 ఎంత? 10. 10 + 4 14. 14 + 8 22. 22 + 4 26 అయింది. మళ్ళీ 26ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 + 6 = 8 వచ్చింది. అంటే ఇది 3తో డివిజిబుల్ అవ్వదు. అంటే 3తో డివిజిబుల్ అవ్వలేదంటే మనకి 6తో కూడా డివిజిబుల్ అవ్వదని అర్థం. 28,484 అనే సంఖ్య 2చే నిశేషంగా భాగించబడినప్పటికీ 3చే నిశేషంగా భాగించబడదు. కావున 28,484 అనే సంఖ్య 6చే నిశేషంగా భాగించబడదని అర్థం. నెక్స్ట్ 8 యొక్క భాజనీయత సూత్రం. 8 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు గల సంఖ్య యొక్క 100లు 10లు 1ల స్థానంలోని అంకెలతో ఏర్పడిన సంఖ్య 8చే నిశేషంగా భాగింపబడినచో ఇచ్చిన సంఖ్య కూడా 8చే నిశేషంగా భాగించబడుతుందని అర్థం. అంటే మనకి ఇక్కడ 4కి అయితే మనం ఈ 2 తీసుకున్నాం. ఇప్పుడు 8 కంటే 3 తీసుకుంటాం. లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటాం మనం. అంటే 100ల స్థానము 10ల స్థానము 1ల స్థానం తీసుకుంటే చేస్తే మనకి అవి 8తో డివిజిబుల్ అవుతుందంటే మొత్తం సంఖ్య అనేది 8తో డివిజిబుల్ అవుతుందని. 9 12 ఉంది. ఇప్పుడు ఇక్కడ
6,31,912 అనేది 8తో భాగించబడుతుంది అని అడిగారు. ఇక్కడ 3 డిజిట్స్ తీసుకుంటాం. ఈ చివరి 3 డిజిట్స్ తీసుకుంటే 912 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది, 114 టైమ్స్. సో మొత్తం సంఖ్య అనేది కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 35,834 అనే సంఖ్య 8చే నిశేషంగా భాగించబడుతుందా అంటే మనకి 834 ఉంది. 834 అనేది మనకి 104 టైమ్స్ అయిన తర్వాత ఇక్కడ రిమైండర్ 2 మిగిలింది, అంటే ఇది 8తో భాగించబడదని అర్థం. నెక్స్ట్ 9 యొక్క భాజనీయత సూత్రం. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 9చే నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఇచ్చిన సంఖ్య అనేది మనకి ఈ ఇచ్చిన సంఖ్య అనేది టోటల్ యాడ్ చేస్తాం. 8 + 7 + 3 + 9 యాడ్ చేసినప్పుడు ఆ వచ్చిన సంఖ్య అనేది 9చే నిశేషంగా భాగించబడితే మనకి ఈ సంఖ్య మొత్తం 9చే భాగించబడుతుందని అర్థం. సో ఇది మనకి 3 టేబుల్ ఏ విధంగా ఉందో సేమ్ అదే పద్ధతిని 9 టేబుల్లో కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70,586 ఉంది. ఇది 9చే నిశేషంగా భాగించబడుతుందా అంటే 7 + 0 + 5 + 8 + 6 చేసినప్పుడు ఎంత వచ్చింది మనకి 26 వచ్చింది. ఈ 26ని మళ్ళీ యాడ్ చేస్తే 8 వచ్చింది. సో ఇది 9తో నిశేషంగా భాగించబడుతుంది. ఎందుకని 9, 18 మనకి ఇక్కడ రావాల్సిన ఏంటి 9, 18, 27, 36 ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే సంఖ్యలు ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రం. లేదు మళ్ళీ ఇక్కడ ఇవి రెండు యాడ్ చేసినప్పుడు 18 అంటే ఎంత 1 + 8 అంటే 9, మళ్ళీ 2 + 7 అంటే 9, 3 + 6 అంటే 9 ఇలా వచ్చినప్పుడు మాత్రమే అది 9చే నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 7,101 అనే సంఖ్య 9చే నిశేషంగా భాగించబడుతుందా అని అడిగారు. 7 + 1 చేసినప్పుడు 8, 8 + 0 అంటే 0, 8, 8 + 1 అంటే 9, అంటే 9 అనేది 9చే నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య 9చే భాగించబడుతుందని అర్థం. నెక్స్ట్ 10 యొక్క భాజనీయత సూత్రం చూసుకుంటే 1ల స్థానంలో 0 కలిగి ఉన్న అంకెలన్నీ 10చే నిశేషంగా భాగించబడతాయి. అంటే మనకి 1s ప్లేస్లో 0 ఉన్నవి ఏ సంఖ్య అయినా సరే మనకి 10చే నిశేషంగా భాగించబడుతుంది. సో ఇంకొక నోట్ చూసుకుంటే ఇక్కడ 10 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలన్నీ 5 మరియు 2లచే నిశేషంగా భాగించబడతాయి. అంటే 2, 5, 10 అంటే 6 టేబుల్ ఏ విధంగా సరిచూసే పద్ధతి చూసుకున్నామో ఇది కూడా మనకి 2తో డివిజిబుల్ అయ్యి 5తో కూడా 2తో డివిజిబుల్ అయ్యి 5తో ఈ రెండింటితోటి డివిజిబుల్ అయ్యే ఏ సంఖ్య అయినా సరే మనకి 10చే నిశేషంగా భాగించబడుతుంది. ఈ రెండు సంఖ్యలతో డివిజిబుల్ అవ్వాలి ఇచ్చిన సంఖ్య అనేది. సో అదేలా అంటే మనకి 70 తీసుకుంటాం. 70ని 2తో చేసినప్పుడు ఎంత వస్తుంది 35, 35 2s 70. మళ్ళీ 5తో చేసినప్పుడు ఎంత వస్తుంది 70ని 14, 5s 70 ఈ విధంగా అనమాట. ఈ రెండింటితో అవుతుంది కాబట్టి అది 10తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 11 యొక్క భాజనీయత సూత్రం. సంఖ్యలోని బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తం తేడా 0 లేదా 11 యొక్క గుణిజమైన ఆ సంఖ్య 11చే నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఆల్టర్నేట్ మనం చెప్పడం ఎలా చెప్పామంటే ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు అని చెప్పాం. ఇక్కడ మనకి సరి బేసి తీసుకున్నారు. సరి స్థానాలు బేసి స్థానాలు 1, 3, 1, 3, 5 అలా ఉన్నవి బేసి స్థానాలు, 2, 4 ఉన్నవి సరి స్థానాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకుంటే 1 + 2 ఇక్కడ 2 + 1 చేసినప్పుడు ఎంత వస్తుంది 3 - 3 = 0 వచ్చింది. అంటే ఈ సంఖ్య 11తో నిశేషంగా భాగించబడుతుందని అర్థం. నెక్స్ట్ 52,756 అనే సంఖ్య 11చే నిశేషంగా భాగించబడుతుందా అంటే ఇక్కడ 5, 7, 6 అనేవి బేసి స్థానాలు, 2, 5 అనేవి సరి స్థానాలు. సో అప్పుడు ఏమవుతుంది 5 + 7 ఎంత 12, 12 + 6 ఎంత 18 వచ్చింది. సో 18 వచ్చింది ఇక్కడ. 2 + 5 ఎంత 7, అంటే 18లోంచి 7 తీసినప్పుడు 11 వచ్చింది. అంటే ఈ సంఖ్య అనేది 11చే నిశేషంగా భాగించబడుతుందని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 9,37,904 అనే సంఖ్య 11చే నిశేషంగా భాగించబడుతుంది అంటే సో ఇవి బేసి స్థానాలు. ఇది 1, 3, 5, ఇది 2, 4. ఇక్కడ బేసి స్థానాలను యాడ్ చేసినప్పుడు 9 సో ఇది 2, ఇది సరి స్థానాలు
బేస్ స్థానాలు. అంటే 9 + 7 7 + 0 చేస్తే ఎంత? 9 + 7 7 + 0 మైనస్ 3 + 9 3 + 9 + 4 చేసినప్పుడు ఎంత వచ్చింది? 16 - 16 వచ్చింది. 16 - 16 అంటే మనకి 0 వచ్చింది. అంటే 0 వచ్చినప్పుడు ఈ సంఖ్య అనేది మనకి 11తో డివిజిబుల్ అవుతుందని అర్థం. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ఎగ్జాంపుల్ 3 50,951 అనే సంఖ్య 11 చే నిశేషంగా భాగించబడునా అని అడిగారు. ఇక్కడ మనకి ఇవి బేస్ స్థానాలు. 5 + 9 + 1 5 + 9 + 1 మైనస్ 0 + 5 0 + 5 ఉంది. 5 + 9 + 1 అంటే 15 - 5 ఉంది. సో ఇక్కడ మనకి 10 వచ్చింది. ఇది 10 అనేది మనకి 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ సంఖ్య అనేది 11తో డివిజిబుల్ అవ్వదని అర్థం. సో ఇక్కడితో భాజనీయత సూత్రాలు అనేవి కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.